ఇక్కడ మహి ఏం సర్దేస్తున్నారంటే, నా డెలివరీకి 2 డేస్ ముందే మా మమ్మీ ఇండియా నుంచి కొరియర్ చేశారు ఫుడ్ అంతా. అంటే డెలివరీ తర్వాత ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి వన్నీ తినాలి అనేది తను ఆల్రెడీ మాకు ఫోన్లో చెప్పి అండ్ తినాల్సినవన్నీ కూడా ఇలా పంపించారనమాట. అండ్ ఇవన్నీ పెట్టుకోవడానికి కంటైనర్స్ తెచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాము. అందుకే ఫస్ట్ 1 kg ప్యాకెట్సా లేకపోతే 2 kg ప్యాకెట్సా చూసి దాన్ని బట్టి జార్స్ తెచ్చుకోవాలని మా ప్లాన్. డెలివరీకి వెళ్ళే ముందే మొత్తం సర్దేసుకోవాలి కదా, మళ్ళీ వచ్చాక బేబీతో అస్సలు కుదరదు. అసలు యాక్చువల్గా అయితే ఈ కొరియర్ అసలు ఇప్పుడు కూడా వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే అసలు ఎప్పటికీ వచ్చేది కాదేమో. ఎందుకంటే ఈ వైరస్ వల్ల ఇప్పుడు మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయాయి కదా. సో అప్పుడు మా మమ్మీ అలా పంపించి చాలా మంచి పని చేశారు మాకు అని ప్రతిరోజు అనుకుంటాం. ఫస్ట్ ఐకియాకి వచ్చేసాము, ఎందుకంటే మొన్నే మా బుడ్డోడికి క్రిబ్ అరేంజ్ చేసేటప్పుడు మేము ఒకటి మిస్ అయ్యాము. మైటోసిస్ ప్రొటెక్టర్ తీసుకోవడానికి వచ్చాం అనమాట ఇప్పుడు. సో ఇప్పుడిప్పుడే వైరస్ అనేది కొంచెం స్టార్ట్ అయింది. సో అందుకని ఇంకా ఎవ్వరూ జనాలు ప్రికాషన్స్ అంతా ఏం తీసుకోవట్లేదు. ఎప్పుడో షూట్ చేసిన వీడియో ఇది, మళ్ళీ అందరూ బయటికి వెళ్తున్నారా అని డౌట్ వస్తుందేమో అని చెప్పి ఇప్పుడే చెప్పేస్తున్నాను. మీకు ముందు నెక్స్ట్ కమింగ్ షార్ట్స్లో తెలుస్తుంది వీడియో ఎప్పుడు షూట్ చేశాను అనేది. ఇదంతా చిల్డ్రన్స్ సెక్షన్. సో మేము క్రిబ్, చేంజింగ్ టేబుల్ అన్నీ ఐకియాలోనే తీసుకున్నాం. మేము ప్రతిసారి వచ్చిన పని కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా పని చూసుకుని వెళ్తాము. అలాగే ఈరోజు కూడా బేబీకి ప్రాపర్టీస్ అనమాట, అక్కడ బుట్టను ఇంకా ఈ పైన ఫర్ ఉంది కదా, సో దాన్ని కూడా తీసుకెళ్తున్నాం. పరోటా సౌత్ ఇండియన్ కుజీన్. ఇవాళ ఎందుకో కానీ నాకు పరోటా చాలా తినాలనిపిస్తుంది. ఇంకా అందుకని వెంటనే నేను అడగగానే ఇంకా ఇది మేము ఉండే ప్లేస్ నుంచి ఇది 40 minutes, నైట్ ఆల్మోస్ట్ 9 అయిపోతుంది అనుకుంటా, క్లోజింగ్ టైంకి వెళ్తున్నాము. కన్ఫర్మ్. ఓ నాకు ఇష్టం లేదు. चिल्ली परोटा कैसे है? हाउ डू यू लाइक इट? ఏంటిది స్వీట్ పాన్. ఇందాక చెప్పాను కదా బయటికి వెళ్ళి జార్స్ తెచ్చుకోవాలి, అవి అన్నీ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఫుడ్ ఐటమ్స్ అని. సో మేము ప్రతిసారి వాల్మార్ట్లోనే తెచ్చుకుంటాం అవి. సో మనం ఎప్పుడైనా షిఫ్ట్ అయినా మూవ్ అయినా మనకి వదిలేసుకుని వెళ్ళిపోవచ్చు. పెద్దగా అంటే అంత కాస్ట్లీ కూడా ఏం కాదు. సో $20 అలా ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఆ ప్యాక్లో ఒక 12-15 వస్తాయి అనుకుంటా. 1 kg అండ్ 2 kg ప్రిజర్వ్ చేసుకునేవి ఇవే ఇప్పుడు చూపిస్తున్నాం కదా అవి. సో ఇంటికి వచ్చాక ఇలా క్లీన్ చేసేసుకుని అవన్నీ డ్రై అయిపోయిన తర్వాత రేపు వాటిని మేము ప్రిజర్వ్ చేసేసుకుంటాము. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వేత అండ్ మహేంద్ర. నా పేరు శ్వేత. నా పేరు మహేంద్ర. మై హస్బెండ్. మై వైఫ్. సో ఈరోజు డేట్ ఎంత? March 7th కాదు, నాకు March 7th అనే వస్తుంది ఎప్పటి నుంచో. ఎందుకంటే March 7th ఒక స్టోరీ రాబోతుంది కాబట్టి. నా డెలివరీ స్టోరీలో March 7th అనేది ఒక పెద్ద మార్క్ కాబోతుంది కాబట్టి. టుడే March 5th. టుడే March 5th. సో మార్నింగ్ 7 o'clockకి మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, మీ అందరికీ తెలుసు Feb 29th ఇస్ మై డ్యూ డేట్. అండ్ చాలామంది క్వశ్చన్స్, అంటే Feb 29th రోజు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, యూనో టిక్టాక్లో అందరూ మెసేజెస్ పెడుతూ ఉన్నారు, ఏమైంది డెలివరీ అయిపోయిందా అని. బట్ ఇట్స్ లైక్, అంటే అందరూ అడగడం వల్ల లేకపోతే
ఏంటో నాకు తెలియదు కానీ ఆ డేట్ పాస్ అయిపోయిన తర్వాత మాత్రం నిజంగా చాలా స్ట్రెస్డ్ అవుట్ అనమాట ఇట్స్ నేనైతే. కామన్ రా ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంట యా అంటే చాలా మంది ఫస్ట్ చెప్పారు. బేబీకి. అవును, చాలా మంది చెప్పారు అంటే ఎగ్జాక్ట్గా డ్యూ డేట్ రోజు వస్తారని గ్యారంటీ లేదు, ఇట్ కెన్ గో బియాండ్ డ్యూ డేట్ ఆల్సో అని చాలా మంది చెప్పారు. బట్ ఏదో ఒక తెలియని ఒక స్ట్రెస్ అనమాట, ఒక ఎగ్జామ్లో లేకపోతే ఒక టెస్ట్లో ఏదో ఫెయిల్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. Don't be like that. యా అంటే గుర్తుపెట్టుకుని అందరూ అంటే అడగడం నీ వల్ల- బాధ నేను పడలేను కానీ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ యూ. అంటే కొంచెం అట్లా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి సో డ్యూ డేట్ క్రాస్ అయిపోయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు డాక్టర్ మళ్ళీ. సో టుడే ఇస్ థర్స్డే, March 5th అగైన్ యాజ్ ఐ సెడ్. సో హాస్పిటల్కి వెళ్తే ఇంకా డాక్టర్ కూడా అంటే లాస్ట్ వీక్ వరకు కూడా డాక్టర్ ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్, అంటే బేబీ చాలా బాగున్నాడు, చాలా హెల్తీగా ఉన్నాడు, అంతా చాలా ఎక్సైటింగ్గా చెప్పేవాళ్ళు అనమాట. అంటే యూఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద డెలివరీ అని చెప్తూ ఉండేవాళ్ళు. బట్ ఈరోజు ఇంకా ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయారు అనమాట. అంటే వై ద బేబీ స్టిల్ నాట్ కమింగ్ అవుట్, బేబీ హీ డజంట్ వాంట్ టు సీ ద వరల్డ్ యెట్ అని చెప్పి ఇంకా ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఓకే ఇంకా అసలు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైలైట్ ఎంత అయ్యారు ఏంటి అనేది కూడా అసలు ఆయన ఏం చెక్ చేయలేదు. బికాజ్ ఐ హ్యాడ్ నో సిమ్టమ్స్ ఎట్ ఆల్. అంటే నాకు క్రాంప్స్ కానీ ఏ సిమ్టమ్స్ లేవన్నమాట. సో ఇంకా ఏ సిమ్టమ్స్ లేనప్పుడు ఇంకా పెల్విక్ ఎగ్జామ్ చేసి కూడా వేస్ట్ అని చెప్పి ఇంకా ఆయన డైరెక్ట్గా March 7th రోజు ఈవినింగ్ 9 o'clockకి అపాయింట్మెంట్ ఇచ్చారు ఆర్టిఫిషియల్ ఇండ్యూసింగ్కి. ఈ 2 days లో కనుక రాకపోతే యా ఈ 2 daysలో అంటే ఇంక 5th కదా, ఈరోజు ఆల్మోస్ట్ 5th అయిపోతుంది. అండ్ సో రేపు ఒక్కరోజే, ఎల్లుండి నైట్ వీ విల్ బీ ఇన్ హాస్పిటల్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇండక్షన్. యు రెడీ? అండ్ ఐ యామ్ రియలీ సో అంటే యాక్చువల్గా మీతో మాట్లాడుతుంటే కూడా నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉందన్నమాట. అంటే వాయిస్లో షివరింగ్, వణుకు. అంటే ఆల్రెడీ చాలా మంది ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటారు, చాలా మంది మదర్స్ ఉంటారు. బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం, ఫస్ట్ కిడ్. అంటే ఎంతమంది ఎన్ని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు నాతో. రియలీ హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో అయితే స్పెషలీ పూజ గారు పెట్టిన పెద్ద మెసేజెస్, ఎంత ఓపికగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డెలివరీ స్టోరీని నాతో షేర్ చేసుకుని, నా డెలివరీ స్టోరీని కూడా షేర్ చేసుకొని, ఐ మీన్ యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెట్టమని చాలామంది అడిగారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ యువర్ రెస్పాన్సెస్. అందుకనే ఐ టుక్ దట్. అంటే ఈ సిచ్యువేషన్లో కూడా నేను అందుకే మాట్లాడగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను, బికాస్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్. అంటే ఆల్ దిస్ డేస్ ఐ వాజ్ నాట్ రెడీ అనమాట. ఓకే నేను త్రూ అవుట్ 9 months ఐ వాజ్ లైక్ ఎక్సర్సైజింగ్, యునో వెరీ మచ్ యాక్టివ్ ప్రెగ్నెన్సీ. సో న్యాచురల్ అయిపోతుంది అనే ఇంటెన్షన్లో ఉన్నాము ఇన్ని రోజులు. యాక్టివ్ ఉన్నావు కాబట్టి అవ్వాలి అనేది రూల్ ఏమి ఉండదంట కదా. యా ఉండకపోవచ్చు, బట్ యూజువల్గా అంటుంటారు కదా బాగా వాక్ చేయండి, బాగా పనులు చేసుకోండి, నార్మల్ డెలివరీ అయిపోతుంది అని అంటుంటారు కదా. తన కాళ్ళ నొప్పి వచ్చిన చాలా ఓపికగా తిరిగింది ఈరోజు. సో అదే అనమాట ఈ రోజుకైతే. నాట్ ఓన్లీ మామ్, యాక్చువల్లీ డాడ్స్ ఆల్సో హాస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ టు. ఐ అండర్స్టాండ్, yes, totally I agree. Yeah, but compared to you guys, we are not that much stressed. లేదు ఉంటుంది. అంటే ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. అంటే అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు లేరు కాబట్టి నన్ను బేబీని చూసుకునే రెస్పాన్సిబిలిటీ మొత్తం మీ మీదే ఉంటుంది కాబట్టి Not ఆఫ్టర్ only that, డెలివరీ baby ఎలా ఉంటాడు, నువ్వు ఎలా ఉంటావు. ఎగ్జాక్ట్లీ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, యూనో మెంటల్, అంటే మేము ఎలా ఉంటామో అని మా కండిషన్ ఆ స్ట్రెస్ ఉంటుంది. సో మేనేజ్ చేసుకోవాలి ఇల్లు మొత్తం మీరే, జాబ్ స్ట్రెస్. ఎగ్జాక్ట్లీ. సో టోటలీ డాడ్స్ కూడా రియల్లీ ఆల్ ఆర్ అంటే చాలా we should really take a boat to you guys. So this is how we are feeling right now. అంటే ఎలా ఉంటుంది, ఇట్స్ లైక్ నేను చాలా ధైర్యం చెప్తున్నాను బట్ యూనో తన భయాలు తనుకుంటాయి. బట్ అంటే ఏం జరగబోతుంది ఆర్టిఫిషియల్ ఇండక్షన్ చాలా మంది చెప్పారు. అంటే ఫస్ట్ స్టేజెస్ లైక్ ఫస్ట్ ఒక ఎవ్రీ 4 hours ఎవ్రీ 2-3 hours టాబ్లెట్స్ ఇస్తారంట. నా ఆనెస్ట్లీ ఐడియా లేదు, బట్ వాళ్ళు చెప్పుకున్న ఎక్స్పీరియన్సెస్ ప్రకారం 4 hours ఒకసారి ఒక డోస్ ఇస్తారు. దాన్ని బట్టి పెయిన్స్ని మానిటర్ కాంట్రాక్షన్స్ని మానిటర్ చేస్తారు అనేది నాకు ఉన్న బేసిక్ ఐడియా. సో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది నా ఎక్స్పీరియన్స్ని నేను వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. బికాస్ అదే ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కదా. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే.
this is how we are feeling right now. Very nervous, very అంటే ఇప్పుడు ఎక్సైట్మెంట్ అని చెప్పాలో లేకపోతే ఎక్కువ స్ట్రెస్ ఉందని చెప్పాలో లేకపోతే ఏంటో, అంటే న్యాచురల్గా వచ్చేది ఒకటి, బట్ ఏదో ప్రిపేర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే సాటర్డే, టుడే ఇస్ థర్స్డే కదా, సాటర్డే ఈవినింగ్ 9 o'clockకి నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వబోతున్నాను, నా బేబీని నేను డెలివర్ చేయడానికి ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని తలుచుకుంటుంటేనే అసలు ఇట్స్ లైక్ సో డిఫరెంట్. నేను చెప్పలేకపోతున్నా ఇంకా అసలు ఆ ఫీలింగ్ అనేది. You'll be okay, Ra. You'll be totally okay. I'll be there for you. See you guys. Bye. అండ్ నెక్స్ట్ డే March 6th ఏం చేస్తున్నామంటే బాగా మంచిగా అన్నం తిని ఫుల్గా ఆఫ్టర్ అన్నం మళ్ళీ నిన్న మా మమ్మీ వాళ్ళు పంపించినవన్నీ ఇలా ప్యాక్ చేసేస్తున్నారు అనమాట. All healthy foods. అయింది టైం అండ్ ఇదిగో Thank you, Priya, for the దిస్ ఇస్ ఆల్ ప్యాక్డ్ అప్. ఇంకా కొన్ని మంచిగా అన్ని జార్స్లో కంటైనర్స్లో పెడుతున్నారు. వెళ్ళేలోపు అన్నీ సర్దుకోవాలని. మాస్క్ కరోనా వైరస్కి భయపడి ఇక్కడ మాస్క్లన్నీ అయిపోవడం వల్ల ఇండియా నుంచి వచ్చాయన్నమాట అవి కూడా. అండ్ ఫైనలీ ఈరోజు బయటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ చెప్పు, ఇందాకది వాళ్ళు కనబట్టి ఫోటో తీస్తున్నాడు. దట్స్ ఓకే, కట్ చేస్తానండి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే కాస్కోకి వెళ్ళిపోతున్నాం మేము. కాస్కోకి వెళ్ళే ముందు ఐఎమ్ గోయింగ్ టు గ్రూమ్ మై సెల్ఫ్. ఐబ్రోస్ కి I got my nails done already. And yesterday we were little not okay kada, so today I'm totally all right, and no matter what I'm going to accept what happens tomorrow. Okay, let's go out. Yeah, let's go for a date. Chalo. సో కాస్కోకి వెళ్ళే ముందు ఫస్ట్ బర్లింగ్టన్కి వచ్చాము, ఎందుకంటే మాకు కొన్ని బేబీ ప్రాపర్టీస్ తీసుకోవాలని ఉంది. బేబీ వచ్చాక ఫోటోషూట్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. కానీ యాజ్ యూజువల్ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఫస్ట్ బేబీ ఐటమ్స్ చూడకుండా హోమ్ డెకోర్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఫస్ట్ అవన్నీ చూసేస్తాం అన్నమాట ఇలాగా. బాగా నచ్చింది నాకు. రెండు ఒకటేరా, కానీ ఇది ఎందుకో బాగా నచ్చింది దానికన్నా. ఇదేంటిది? బట్ దిస్ ఇస్ సో క్యూట్. చాలా బాగున్నాయి. అదే కదా, చూడు. యా, వెరీ నైస్. చూడు. ఇది ఎలా పెట్టాలి? Look at this one. The Buddha sleeping. So cute. Wow. చాలా బాగుంది ఇదైతే. కానీ ఇంత పెద్దది మన ఇంట్లో వేస్ట్ అనుకుంటా. ఈ బుడ్డి కప్పు కూడా, ఈ కప్పు కూడా బాగుంది. ఇదైతే చాలా చాలా క్యూట్ ఉంది. కానీ ఇది బాగున్నట్టుందా? ఏం చేస్తున్నావురా నువ్వు? నేనా చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఓకే, మ్యారినేట్ చేసి పెట్టేసుకుంది.
మిరపకాయలు కట్ చేస్తున్నా. సో దిస్ ఈస్ మై లాస్ట్ టైం కుకింగ్ బిఫోర్ డెలివరీ. మొన్నదే చెప్పారు నాతో. ఈరోజు అయితే లాస్ట్ టైం. రేపు మధ్యాహ్నంకి కూడా ఈ చికెన్ బిర్యానీ వచ్చేస్తుంది. వస్తుందో రాదు తెలీదు, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ కుకింగ్ టుమారో ఆఫ్టర్నూన్. ఇట్స్ యువర్ డ్యూటీ. ఓకే ఫైన్. దిస్ ఇస్ మై లాస్ట్ టైం. అండ్ డెలివరీ తర్వాత నేను 10-15 days కుక్ చేయను. ఓకే ఐ విల్ ఫీడ్. అత్తయ్య అన్నీ పంపించారు కదా, ఐ విల్ ఫీడ్. Here is the chicken marination. అవన్నీ ఫీడ్ చేస్తాను. There is the rice. And I already preheated the oven. And the chicken is going into the oven. అరే ఎందుకురా ఇప్పుడు ఇది, రేపొద్దున హాస్పిటల్లో జాయిన్ అవడానికి వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఇంత శ్రమ పడి చేయడం నా కోసం అవసరమా ఇది? వచ్చాక ఎప్పుడు చేస్తానేమో తెలియదు అన్న. అట్లీస్ట్ వెళ్ళే ముందు వండి పెట్టాలనిపిస్తుంది. మీకు వండి పెట్టడం నాకు చాలా ఇష్టం అని మీకు కూడా తెలుసు కదా, అందుకని చేస్తున్నాను ఇవాళ. థ్యాంక్స్ రా. డన్నా ఆల్మోస్ట్. Almost done. చికెన్ ఫ్రై అండ్ చికెన్ బిర్యానీ. Yay! ట్రై చేయండి నాన్న. ఈ సైడ్ ఆ సైడ్ గాలి రావట్లేదు అనుకుంటా. ఈ సైడ్ అది పెద్దదాంతోనే ట్రై చేయండి. ట్రై చేయండి బంగారు, ఏం కాదు. మరీ అంత బుడ్డయ్యా, అవి గాలిపోతాయి మనం వచ్చేసరికి. చెయ్యండి ప్లీజ్ నాన్న, గబగబా చేయండి. 5 అవుతుంది టైము. హ్యాండ్ పంపుతో కదా, దీంతోనే చేయండి, ఈజీగా అయిపోద్ది పని. అరే ఎందుకు నాకు అంత భయం? అరే ఏంటి ఈరోజు నేను నాలో చాలా గ్లో ఉంది, చెప్పలేనని ఆనందం, స్ట్రెస్, మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. Really happy to share with you all guys that I am going to లేబర్లోకి వెళ్ళిపోతున్నాము. అండ్ రైట్ నౌ ఇట్ ఈస్ 8:30 అండ్ 10 o'clockకి నా ఇండ్యూసింగ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ 1.5 hours to go. అండ్ మధ్యాహ్నం అయితే కొంచెం నిజంగా మళ్ళీ నర్వస్ అయిపోయాను. నిన్న ఐ వాజ్ ఆల్ గుడ్. టైం దగ్గరకు వచ్చే కొద్దీ ఏదో ఐఏఎస్ ఎగ్జామ్కో ఐపీఎస్ ఎగ్జామ్కో వెళ్తున్న ఫీలింగ్ అనమాట. పొట్టలో బాగా తిప్పేసి చాలా టెన్షన్గా అనిపించింది. బట్ నా వెళ్ళే ముందు అయితే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. కొంచెం భయం కూడా ఉంది, ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో అని. సో యా. అండ్ ఈరోజు మేము ఏం చేసామంటే థ్యాంక్ యూ. యా, సో ఈరోజు మేము మార్నింగ్ నుంచి ఏం చేసామంటే క్లీనింగ్ యాజ్ యూజువల్. అగైన్ బేబీ వచ్చే ముందు అంటే మాకు అనిపిస్తుంటుంది మేము బేబీ వచ్చే ముందు సెకండ్ వరకు కూడా క్లీన్ చేస్తూనే ఉంటాం. మేము ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1.5 months 2 months నుంచి క్లీన్ చేస్తూనే ఉన్నాం ఇల్లంతా. మాది జస్ట్ 2 bedroom హౌసే, ఇద్దరమే ఉంటాము. బట్ ఏం క్లీన్ చేస్తాం మాకు అర్థం కాదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక క్లీనింగ్ ఉంటూనే ఉంటుంది. అదొకటి లాస్ట్ నైట్ బిర్యానీ చేసింది మళ్ళీ. సో ఈరోజు అదే క్లీనింగ్ అంతా చేసేసుకొని బయటకు అయితే ఎక్కడికి వెళ్ళలేదు. బికాస్ వీ వాంటెడ్ టు బీ వెరీ రిలాక్స్డ్ అనుకున్నాం, కానీ రిలాక్స్ అవ్వలేదు. అగైన్ అదే క్లీనప్ చేసాం కాబట్టి స్ట్రెయిన్ అయిపోయాం కొంచెం. అండ్ కొంచెం బేబీ వచ్చేటప్పటికి అంటే ఇద్దరమే ఉన్నాం కాబట్టి సో మా డెకరేషన్ మేమే చేసుకున్నాము. బేబీ వచ్చే టైంకి బలూన్స్ అవన్నీ లోపలంతా డెకరేషన్ చేసుకున్నాం. సో దాట్ వీ విల్ షో యూ ప్రాబబ్లీ. బేబీ వచ్చే టైంకి చూపిద్దామా, ఇప్పుడే చూద్దామా? అరచేతిలో పెట్టుకుని తినాలంట జున్ను.
వీఆర్ ఆల్ సెట్ టు గో. అండ్ మేము వెళ్ళే ముందు బేబీకి ఇలా ఊరికే చిన్నగా ఇంట్లో ఇలా డెకరేషన్ చేసుకున్నాము. అండ్ రాగానే కొంచెం పసుపు కుంకుమ ఇలా హారతి, ఇట్లా హారతి, అండ్ ఎర్ర నీళ్ళతో దిష్టి తీయడానికి సున్నం అండ్ పసుపు ఇవన్నీ కూడా మహి ఇక్కడ అరేంజ్ చేసేసారు. సో బెడ్రూమ్కి వెళ్ళే బేబీ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో కూడా ఇలా అరేంజ్ చేసాము మొత్తం బెలూన్స్. హాయ్ బేబీ, హలో బేబీ. రాగానే బేబీ ఇక్కడ పడుకుంటాడు. సో ఇలా మా బెడ్ పక్కకి క్రిబ్ అండ్ చేంజింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేసేసుకున్నాము. సో దిస్ ఇస్ అవర్ మాస్టర్ బెడ్రూమ్ సెటప్ లైక్ దిస్. సో ఆల్ సెట్ టు గో అండ్ ఆల్ సెట్ టు వెల్కమ్ ద బేబీ. ఈ సెటప్ ఏంటో మీకు మేము హాస్పిటల్ నుంచి వచ్చాక తెలుస్తుంది. Sweet home, welcome back with a sweet little bye. Bye. Let's go. Actually 9:30 అవుతుంది టైమ్, 9:40 ఆల్మోస్ట్, బట్ స్టిల్ ద స్కై ఇస్ లైక్ దట్. చాలా బాగుంది కదా. ఇంకా చీకటి పడినట్టు. యా, సీ 9:37 టైమ్. వచ్చేసాము, హాస్పిటల్ పార్కింగ్ దగ్గర ఉన్నాము. అండ్ పైన అక్కడ కనిపించే దగ్గరే నేను డెలివరీ చేయబోతున్నాను. Sixth. She's entering into the room. ఇదే మాకు ఇచ్చిన రూమ్. నార్మల్ డెలివరీ అయితే ఇక్కడే అవుతుంది, బట్ సీ సెక్షన్ అయితే వేరే రూమ్కి మళ్ళీ షిఫ్ట్ చేస్తారంట. సో నా బెడ్ పక్కనే మానిటర్ ఉంది, కంటిన్యూగా బేబీని నన్ను మానిటర్ చేయడానికి. తర్వాత ఇక్కడేమో బేబీ పుట్టంగానే బేబీ మెజర్మెంట్స్ అండ్ వెయిట్ అంతా ఇక్కడ చెక్ చేస్తారు. దట్స్ ద బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ ద రూమ్, నైట్ వ్యూ. How are you feeling now? I'm feeling okay. Okay. Ducky. Okay. ద హెయిర్ స్టైల్ పోతుంది. అసలే కష్టపడి నెక్స్ట్ 4 డేస్కి ఉండాలని హెయిర్ స్టైల్ చేసుకొని వచ్చాను. You will be all right.